ఇటువంటి శక్తిని బట్టి స్వరములను విప్పి దేవుని సన్నిధిలో గలమెత్తి దేవాతి దేవుడిని ఘనపరిచినప్పుడు ఘనమైన దేవుడు మన మధ్యకు దిగి వచ్చి మనందరినీ కూడా దర్శించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి శక్తి లోపము లేకుండా మనం ఆయనను ఆరాధించినప్పుడు తన భీకరమైన శక్తితో మనం అందరిని నింపువాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు చూస్తూ భయముతో వణుకుతో ఆయన ఆరాధించినప్పుడు ఆత్మదేవుడు మనందరినీ తాకువాడై ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకముగా ఆయన దర్శించుకుందాం, హృదయపూర్వకముగా ఆయన ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా హృదయాంతరంగములలో నుండి ఆయన నామాన్ని కొనియాడదాం. ప్రతి ఒక్కరు కూడా స్తుతిద్దాం. మన ప్రక్క వారు ఏదో అనుకుంటారని ఆలోచన కలిగి ఉండకుండా ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు మనల్ని చూచుచున్నాడు అని గుర్తెరిగి నోరు తెరిచినప్పుడు తన యొక్క శక్తితో మనల్ని నింపువాడే ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు కూడా ఆరాధిద్దాం. ఘనమైన స్వరములతో ఘనమైన దేవుణ్ణి ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడవై ఉన్న దేవా నీకు వందనాలయ్యా. పరలోకమందు ఆసీనుడవైన వాడా నీకు స్తోత్రములు. శివాధిపతి నీకే వందనాలు. జీవింపచేయువాడా నీకే స్తోత్రములయ్యా. నీ నామము మహోన్నతమైన నామము, నీ నామము ఉన్నతమైన నామము దేవా. నీ యొక్క నామము బలమైన నామము తండ్రి. నిన్ను ఆశ్రయించి ఉన్నాము దేవా. నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీ నామాన్ని ఆరాధిస్తున్నామయ్యా. నీ నామాన్ని కొనియాడుచున్నాము తండ్రి. బలమైనటువంటి నీ శక్తిని మాపై కృమ్మరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములయ్యా. ఏ యోగ్యత లేని మా కొరకు సమస్తమును నాయన వీడి వచ్చిన వాడా నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడా నీకే స్తోత్రములు. నీ ప్రేమకై వందనాలు, నీ జాతికై స్తోత్రములు, నీ త్యాగమునకై కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవా, నీ వంటి గొప్ప దేవుడు ఈ లోకములో ఎవ్వరూ కూడా లేరయ్యా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. దేవా నీకే స్తోత్రములయ్యా. పాపులమై ఉన్న మమ్మలను రక్షించడం వరకు దేవా పరిశుద్ధుడైన నీ కుమారుని లోకానికి పంపించారయ్యా. నీకే వందనాలు నాయన. మమ్మలను బ్రతికించిన కొరకు నీ కుమారుడు మరణము నొంది ఉన్నారయ్యా. మమ్మలను రక్షించిన కొరకు నీ కుమారుడు రిక్తునిగా మారి ఉన్నారయ్యా. మాకు నిత్య జీవమును దయచేయుట కొరకు ప్రభువా నీ కుమారుడు మా కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నారయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు నాయన. పునరుద్ధానుడా నీకే స్తోత్రములు. మృత్యుంజయుడవైన దేవా నీకే వందనాలు. మహామహిమతో నిండి ఉన్న మహిమ కలిగిన దేవుడా నీకు స్తోత్రములయ్యా. మా ప్రియుడా నీకే వందనాలు. నీ కార్యములు భీకరమై ఉన్నవి నాయనా. నీకే స్తోత్రములయ్యా. నీకే వందనాలయ్యా. ఈ సమయంలో మమ్మల్ని నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఏ హృదయము నిన్ను చూడాలి అని ఆశపడుతున్నదో, ఏ స్వరము నాయనా నీ యొక్క నామాన్ని కొనియాడాలని తెలుస్తున్నదో ప్రతి ఒక్క స్వరమును ముట్టించున్నందుకు నీకు వందనాలయ్యా. నీ కొరకు తెరిచిన ప్రతి హృదయములోనికి నీవు వస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. మీరు మా మధ్య ఉన్నారయ్యా. నీకే స్తోత్రములు. మమ్మలను దర్శిస్తున్నందుకు మీకు వందనాలు దేవా. మమ్మలను తాకుచున్నందుకు నీకు స్తోత్రములయ్యా. ప్రియ పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములయ్యా. మమ్మలను నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. దేవా మమ్మలను దర్శించండి, మమ్మలను దర్శించండి అయ్యా. మమ్మలను దర్శించండి స్వామి. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు. మా రక్షకుడా నీకే స్తోత్రములయ్యా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. నీ త్యాగమునకు కృతజ్ఞతలు స్వామి. ఏమి ఇవ్వగలమయ్యా? ఏమిచ్చి నీ యొక్క రుణమును మేము తీర్చగలము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు నాయన. విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో ఆరాధించినప్పుడు ఆరాధనీయునిగా మా మధ్యకు దిగి వచ్చి మమ్మలను దర్శించువాడా నీకే స్తోత్రములయ్యా. నీకు వందనాలయ్యా. నీకు కృతజ్ఞతలు తండ్రి. నీ నామాన్ని ఘనపరుస్తున్నాము.
నాయన. అదే విధంగా ప్రతి ఒక్కరము కూడా గంభీరమైనటువంటి స్వరములతో ఘనమైన దేవుణ్ణి గణపరుద్దాం. హృదయపూర్వకముగా ఆయనని మన జీవితాలలోనికి ఆహ్వానిద్దాం, మన బ్రతుకుల్లోనికి ఆహ్వానిద్దాం. ప్రతి ఒక్కరము కూడా మౌనముగా ఉండకుండా దేవాతి దేవుణ్ణి మనం దర్శించుకునే సమయము కాబట్టి హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించినప్పుడు, నిండు మనస్సుతో ఆయనను ఆరాధించినప్పుడు బలమైన దేవుడు మనల్ని దర్శించేవాడే ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్తుతిద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితి, నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితి, నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను వాడి స్తుతించేదా, ఆనందం ఆనందమే.
మన యొక్క స్వరమును నింపి హృదయపూర్వకముగా ఆయన్ని కనపరుద్దాం. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా నీకు స్తోత్రములయ్యా. మంచివాడా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే స్తోత్రం, మా రక్షకుడా నీకే వందనాలు, మా విమోచకుడా నీకే స్తోత్రం, మా ప్రాణేశ్వరా నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రములయ్యా, నీకే కృతజ్ఞతలయ్యా. నీ వంటి దేవుడు ఈ లోకములో ఎక్కడా కూడా లేరయ్యా. నీవే మా దేవుడవు, నీవే మా ప్రభుడవు, నీవే మా రక్షకుడవయ్యా. నీ నామాన్ని సన్నుతించి ఉన్నాము తండ్రి. నీ శక్తితో మమ్మలను నింపుచున్నందుకు నీకు వందనాలయ్యా. మా బ్రతుకులో
ఎన్ని ఇక్కట్లు కలిగినను నిన్ను విడిచే పరిస్థితి మా జీవితంలో రాకుండా నీ శక్తిని మాపై కృంగరింప చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. తండ్రి, మీరు చేసిన త్యాగము మా కొరకే కదా, మీరు చేసిన యాగము మా కోసమే కదయా. మమ్మలను దర్శిస్తున్నందుకు మీకు వందనాలు, మమ్మలను ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. మేము ఎన్నిక లేని వారమై ఉన్నప్పటికీ నీవు ఎన్నదగిన దేవునిగా నిత్యము మమ్మలను దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రములు. నిత్యము కూడా నీ పాదాల చెంతకు మమ్మలను నడిపించుకుంటున్నందుకు నీకు వందనాలయ్యా. ఏమి ఇవ్వగలము తండ్రి? మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను మేమేమి చేయలేము, కానీ కేవలము నీ యొక్క ఆత్మ ద్వారానే మేము సమస్తము కూడా చేయగలమయ్యా. సమయములో అడుగుచున్నాము తండ్రి, నిశ్చయముగా నీ ఆత్మను మాపై కృంభరించమని వేడుకుంటున్నామయ్యా. ఆత్మీయ స్థితిలో వేసారిపోయి ఉన్నామేమో, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి నాయనా. తండ్రి, నీ యొక్క శక్తితో నిండుగా మమ్మల్ని నింపమని వేడుకుంటున్నామయ్యా. పరిపూర్ణమైన నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. తండ్రి, నీకే వందనాలు. నీ ఒడిలో ఉన్న స్పర్శను అనుభవించే కృప, నీలో ఉన్న శక్తితో నింపబడే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా. ఏ రీతిగా నీలో బ్రతకాలో, ఏ విధముగా నీ యందు జీవించాలో, ఏ రీతిగా నీ యందు ఆనందించాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో నీ వెన్నుకున్నటువంటి నీ దాసుడు నిలవబడి నీ వాక్యమును బోధించుచూ ఉండగా, దేవా, మారని ప్రతి జీవితం మారినట్లుగా ఒక్క మాట ఈ సాయంకాల వేళ విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మా జీవితాలలో ఉన్న చీకటి తొలగిపోవాలి అంటే, మా బ్రతుకులలో ఉన్న దుష్టత్వము వీడిపోవాలి అంటే పరిశుద్ధమైన నీ వాక్యము మా హృదయములోనికి చేరినప్పుడే అయ్యా. తండ్రి, నీ కుమారుని ద్వారా, నీ కుమారుని నోట మీరే ఉండి పరిశుద్ధాత్మ దేవునిగా మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రం. ఎంతకాలము నాయనా దేవా, మమ్మల్ని దర్శించండి. మా బ్రతుకులు మారాలి అని ఆశపడుతున్నారు, మా జీవితాలు నీలోనికి రావాలని ఆశపడుతున్నాను. నీ యొక్క వెలుగు మా ముఖములలో ప్రకాశింపబడినట్లుగా నీ వెలుగుతో మమ్మల్ని నింపుచున్నందుకు నీకు వందనాలు నాయనా. నిలవబడుతున్న నీ యొక్క దాసుని ఏడింత ఆత్మ చేత అభిషేకించండి. వినుటకు సిద్ధపడి ఉన్న ప్రతి బిడ్డ చెవిని నీ యొక్క ఆత్మ చేత అభిషేకించమని సమస్తము కూడా నీకు మహిమకరంగా జరిగించుకోమని వేడుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.